సికింద్రాబాద్ వారాసిగూడలో లలిత మృతదేహం పక్కనే 8 రోజుల పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. స్థానికంగా ఈ విషయం ఇప్పుడు కలకలం రేపుతుంది. అసలు ఎందుకు కనీసం తల్లి చనిపోతే బయటికి వచ్చి ఎవరికి చెప్పలేదు, అటు ఇంటి యాజమాన్యాలకు కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అసలుకి వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఇంటికి, వాళ్ళు ఏం చెప్పారో మాట్లాడదాం. చెప్పండి, ఈ భవనం ఎప్పుడు నిర్మించారండి? 2015-16 అట్లా. ఏం జరిగింది అసలుకి? లలిత చనిపోవడం, వాళ్ళ కుమార్తెలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు 8 రోజుల పాటు అన్నారు. మీరు వాళ్ళకి టచ్లో ఉంటారా? అసలు మీకు కాల్ చేస్తూ ఉంటారా? మేము కాల్ చేస్తుంటాము, వాట్సాప్లో మెసేజ్ చేసినాము, రిప్లై చేస్తారు. అయితే వాళ్ళు అదే వెకేట్ చేస్తా అని అన్నారు. అయితే ఇంకా 26th వరకు సంక్రాంతి అయినాక, అదే 15th అయినాక అట్లా వెకేట్ చేస్తా అన్నారు. ఇంకా వెకేట్ చేయలే. ఇంకా ఇప్పుడు 26th రోజు ఖాళీ చేస్తా అన్నారు, వెకేట్ చేయలే ఆ రోజు. అయితే 27th వెళ్ళి డోర్ నాక్ కొట్టినా, బట్ డోర్ తెరవలే. అయితే నేను పోలీసులో కూడా కంప్లైంట్ చేసిన, ఇట్లా డోర్ తెరుస్తలేరు, మళ్ళీ ఏం సంగతి అని. అట్లా ఎన్ని మంత్స్ అవుతుంది వాళ్ళు ఇక్కడికి? November 1st వచ్చారు వీళ్ళు. ఇంకా అప్పటికే వాళ్ళ కొంచెం ఫ్రెండ్లీ నేచర్ లేదు అందరితోని. తో మేమే సరే ఇంకా వెకేట్ చేసేసే మీరు, నవంబర్లో కూడా చెప్పినాం, డిసెంబర్లో చెప్పినాం. December 30 రోజు పోలీసు వాళ్ళు వచ్చి కూడా మాట్లాడినారు వీళ్ళతో. సంక్రాంతి అదే January 16, 17 అయినా కాల్ చేస్తా అని అన్నారు. ఇంకా ఇప్పటిదాకా కాల్ చేయాలి. ఇప్పటికీ ఈ సంగతి అయ్యింది. అట్లా అంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చేటప్పుడు బేసిక్గా వాళ్ళ బేసిక్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆధార్ కార్డు, వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ తీసుకుంటారు కదా, అలా మీరు ఏమన్నా తీసుకున్నారా, ఇచ్చారా? ఆధార్ కార్డు నేను అడిగిన, ఓకే, November 1st అప్పుడే అడిగిన, ఇవ్వలే. 5th రోజు ఇస్తా అన్నారు, 20 అట్లనే అవుతుంది. సో ఆధార్ కార్డు ఇస్తలేరని మాకే, అంటే యూఆర్ నాట్ ఫాలోయింగ్ ద ప్రాపర్ రూల్స్ అని నేనే వెకేట్ చేయమన్నా. ఓకే, ఇంకా దే ఆర్ నాట్ గివింగ్ అడ్వాన్స్ అమౌంట్ అని కూడా నేను వెకేట్ చేయమన్నా. సరే వాళ్ళు వెకేట్ చేస్తా అన్నారు. ఇంకా వినలే అట్లా. సో ఇట్లనే కొనసాగింది. ఆధార్ కార్డు అడిగితే కూడా ఇస్తాము, ఆఫీస్లో ఉన్నది, ఇక్కడ ఉన్నదని ఇల్లాజికల్ రిప్లై ఇస్తున్నారు. అట్లా మీరు డోర్ కొట్టినప్పుడు కూడా రెంట్ కోసం అని కావచ్చు, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని అడగడానికి వచ్చినప్పుడు అట్లీస్ట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోయినా మీరు కాల్ చేయడం కానీ, వాళ్ళ మాటలు బయటికి వినిపించడం కానీ అలా ఏమన్నా తెలిసిందా? అదే కాల్ చేస్తుండే, మేము లేము, తర్వాత ఉన్నాం, లేకపోతే వెజిటబుల్ షాప్. ఇంట్లో వాళ్ళ కూతురు ఉన్నా, ఒక కూతురు ఇంట్లో ఉన్నా, ఒక కూతురు వాళ్ళు బయటికి వెళ్ళినా, ఆ కూతురు డోరే ఓపెన్ చేయకపోతుండే. మళ్ళీ మ్యూజిక్ అంతా దేస్ టు ప్లే మ్యూజిక్, దట్ వాజ్ ఆడిబుల్ ఇనఫ్. సో అది సంగతి. బట్ బయటకు వచ్చి మాట్లాడాలి కదా ఇప్పుడు ఇంటికి వస్తే. అట్లా అంటే మీరు పోలీసులకి చెప్పినప్పుడు పోలీసులు ఏం చెప్పారంటే, రెంట్ పే చేయడం లేదు, ఖాళీ చేయించాలని పోలీసులకి చెప్పారా? లేదు అని అంటే చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు పెట్టి డిస్టర్బెన్స్ చేస్తున్నారు? అదే డిస్టర్బెన్స్ చేస్తున్నారు. కుక్కలు పప్పీస్ అని తెచ్చి కుక్కలని తెచ్చినారు, పెద్ద కుక్కలు. అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది వాళ్ళ బార్కింగ్ సౌండ్తోని. ఇంకా అదే వీళ్ళు లైక్ యూనో అందరికీ మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నారు, అందరికి డిస్టర్బెన్స్ అవుతుందని కంప్లైంట్ చేసినాం. కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చారు, December 30 రోజు వచ్చారు. వచ్చి వాళ్ళతో మాట్లాడితే సరే వాళ్ళు ఒప్పుకున్నారు. January 17 అట్లా సంక్రాంతి అయినాక కాల్ చేస్తా అన్నారు. మీరు ఖాళీ చేస్తాను అని చెప్పిన తర్వాత వాళ్ళతో వచ్చి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం ఏమన్నా చేశారా? వాళ్ళ అమ్మ ఎలా ఉంటుంది అసలు? నార్మల్గానే మాట్లాడతారు, చేస్తారు. బట్ ఇప్పుడు రెస్పాండ్ అయితే ఇస్తలేరు కదా. ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ ఆధార్ కార్డ్ ఆర్ రెంట్, నేను ఆధార్ కార్డు వాళ్ళైతే ఇస్తలేరు కదా. నార్మల్గా మాట్లాడితే ఇస్తాం చేస్తాం అని అంటున్నారు. బట్ దే ఆర్ నాట్ టేకింగ్ ద ప్రాపర్ యాక్షన్ నా. అంటే ఆ పిల్లలు ఇద్దరితో మీరు మాట్లాడినప్పుడు ఎప్పుడైనా అనిపించిందా వాళ్ళు మెంటల్లీ స్టేబుల్గా లేరు, డిస్టర్బెన్స్లో ఉన్నారు అలా అని ఎప్పుడన్నా మీకు అనిపించింది? అట్లేం అంతా అనిపించలే. ఇక నార్మల్గా మాట్లాడుతున్నారు, చేస్తున్నారు, అట్లనే అనిపించింది అంతే. నిన్నటి నుంచి కూడా వాళ్ళ ఇంట్లో 2 డాగ్స్ ఉన్నాయి. గతం నుంచి వాళ్ళు పూజలు చేసేవాళ్ళు, వాళ్ళు మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు అని చెప్తున్నారు. అవేమన్నా మీకు తెలుసా? అంటే నాకు మెంటల్ కండిషన్ అంటే ఇల్లాజికల్గా కొంచెం మాట్లాడుతున్నాను తెలిసింది, అంతేగాని మరి వాళ్ళు చాలా మెంటలీ డిస్టర్బ్ అని అట్లా నాకేం అనిపించలే. ఆమె కొంచెం లైక్ ఆమె ఎప్పుడు అందరితోని గొడవలు, నార్మల్ స్టేట్లో లేదు, బట్ అందరితో ఇట్లా గొడవలు పెట్టుకున్న, ఇప్పుడు ఇరిటేషన్ అట్లా ఉంటుండే. సో బేసికలీ ఆమెకి ఇట్లా దమ్ వస్తుండే. సో అయితే మొన్న January 18 రోజు కూడా ఆమెకి చాలా లైక్ హెవీ బ్రీతింగ్ చేస్తున్నారు, దమ్ తీస్తుంది. సో ఆ రోజు హాస్పిటల్కి వెళ్తుందని చెప్పింది.
సో దాని తర్వాత మనకు తెలియదు. సో అట్లా అంటే బేసిక్గా ఎవరైనా సరే ఇంట్లో చిన్న ఎలుకో ఏదైనా చనిపోతేనే ఆ స్మెల్కి ఉండలేము. అలాంటిది వాళ్ళు 8 రోజుల పాటు ఆ ఇంట్లోనే నేను ఉన్నారు. జనవరి 26 ఖాళీ చేస్తారని జనవరి 27కి వచ్చిన నాకు వాసన వస్తుంది. నేను కుక్క చనిపోయిందేమో లేకపోతే కుక్క పాటి పోయింది మంచి క్లీన్ చేయలేదేమో అనుకున్నా. సరే నేను అందుకే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిన. అయితే వాళ్ళు వస్తా అన్నారు, ఇంకా రాలే వాళ్ళు. ఇక అప్పటికే ఈ స్టోరీ అన్నాను. నన్ను కూడా రమ్మరు పిఎస్కి, బోధనగర్ పిఎస్కి నన్ను రమ్మన్నారు. నేను అదే పిఎస్కి ఫోన్ చేసిన నార్మల్లీ. పిఎస్కి వచ్చి మాట్లాడమని నాకు కొంచెం కుదరలే. అప్పటికే ఇది సంగతి అయింది. అట్లా అంటే లోపల స్మెల్ వస్తుంది అన్నప్పుడు కనీసం డోర్స్ ఓపెన్ చేయించి లోపలికి వెళ్ళే ప్రయత్నం ఏమన్నా చేశారు వాళ్ళు? నేను డోరు నాక్ చేసిన, డోర్ తీయమని వాళ్ళని కలవాలి కదా, వాళ్ళతో మాట్లాడాలి కదా. అయితే 27th రోజు వస్తే వాళ్ళు మాట్లాడుతున్నారు, తీస్తాం వస్తాం ఇస్తాం రెంట్ అని. బట్ మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది, వాసన వస్తుంది, 2 డాగ్స్ బార్కింగ్ చేస్తున్నా కానీ వాళ్ళైతే బయటకు వస్తారు. 10 minutes 20 minutes ఉన్నా కూడా వాళ్ళు బయటకు వస్తారు. అంటే వాళ్ళు పూజలు చేసి తల్లిని హతమార్చారు అన్న ఆరోపణలు కూడా నిన్నటి నుంచి వస్తున్నాయి. అలా అట్లే ఏం అనుకుంటలేను, నాకు నిజంగా తెలియదు. మీరే ఫారెన్సిక్ టీము పోలీసు వాళ్ళతో లేకపోతే పోస్ట్ మార్టం మీరే కనుక్కోవాలి. బట్ దట్ ఈస్ ఆల్ యూ కెన్ సే వాట్ కాల్ సస్పిషన్ ఆర్ సస్పెక్ట్ లాగా. సో ఐ రియలీ డోంట్ నో అబౌట్ ఆల్ దోస్ డీటెయిల్స్. జరిగినా కూడా ప్రస్తుతం పైన 2 పిల్లలు ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు నెక్ మీద కావచ్చు, చేతి మీద చిన్న చిన్న చాక్తో కట్ చేసుకొని చనిపోవడానికి ప్రయత్నం చేశారు అని అంటే ఇప్పటికి కూడా లోపల ఉన్నారు. వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారు? నేనైతే పోలీసు వాళ్ళకి చెప్పేసిన, బికాజ్ దే హ్యావ్ అ టీమ్, బికాజ్ ఐ నీడ్ మై సెల్ఫ్ ప్రొటెక్షన్ ఆల్సో కదా. సో ఐ టోల్డ్ పోలీస్ అండ్ ఐఎమ్ అష్యూరెన్స్, నాకు అష్యూరెన్స్ ఉన్నది పోలీసు వాళ్ళు దే విల్ టేక్ బెస్ట్ డిసిషన్ అండ్ బెస్ట్ యాక్షన్. నెక్స్ట్ ఏంటి? ఆ పిల్లలు ఇప్పటికే అక్కడ లోపల ఉన్నారు, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పాలి లేకపోతే ఏంటి వాళ్ళ సిచ్యువేషన్? అంటే ఇక్కడ పోలీస్ హెడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పారు, వాళ్ళతో మాట్లాడినారంట, వాళ్ళు 2-3 డేస్లో వెకేట్ చేస్తారంట అని చెప్పారు. అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఎవరైనా వచ్చే వాళ్ళ గతంలో ఇక్కడికి రిలేటివ్స్ అని లేకపోతే ఉన్నారని చెప్పారు, బట్ ఎవరు రాలే అట్లా. ప్రస్తుతం చూస్తున్నాం కదా, లలిత ఇంటికి సంబంధించిన యజమాని చెప్తున్నారు వాళ్ళు కొంతవరకు డిప్రెషన్లో అప్పుడప్పుడు కనిపించే వాళ్ళు. ఆధార్ కార్డ్స్ కానీ లేకపోతే ఐడి ప్రూఫ్స్ ఏమన్నా అడిగినప్పుడు బయటికి ఇచ్చేవాళ్ళు కాదు. రెంట్ అడిగినా కూడా తర్వాత ఇస్తాము అంటూ మాట దాటివేసేవాళ్ళు. మేము జాన్ 26 టైంలో వచ్చినప్పుడు లోపల స్మెల్ వస్తుంది, డోర్స్ కొట్టాను, మేము బయట ఉన్నాము అని చెప్తున్నారు. ఎప్పుడు ఇంట్లో మ్యూజిక్ అయితే ప్లే అవుతూ ఉండేది. తన తల్లి ఆరోగ్యం బాగోలేదు, హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళారు. తను హెల్త్ కండిషన్ బాగాలేకనే చనిపోయి ఉంటుంది. ప్రస్తుతం ఆ 2 అమ్మాయిలు పైనే ఉన్నారు. వాళ్ళని కూడా 2-3 రోజులు గడువిస్తే వెళ్ళిపోతాము అని చెప్పేసి వాళ్ళ పిల్లలు చెప్తున్నారు అని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, సికింద్రాబాద్.